వ్యాపకమైన భగవంతుడికి ప్రణమిల్లుతూ, విశ్వ గురు పరంపరకి మరియు క్రియాయోగ గురు పరంపరకి ప్రణమిల్లుతూ, మీ అందరి హృదయంలో చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిల్లుతూ, ఇప్పటిదాకా మనం క్రియాయోగ మెడిటేషన్ చేసినాము. ఇప్పుడు ప్రశ్న జవాబులు. మీ సందేహాలేమైనా ఉంటే అడగండి. వాటి గురించి చర్చించుకుందాము. ఎవరైనా మీకు సాధన చేస్తుంటే వచ్చే సందేహాలేమైనా ఉంటే అడగండి. ఇప్పుడు అకాల గురువుల నుంచి ఒక చిన్న మెసేజ్ అన్నమాట. ఆ! అయితే సంతోషం. ఇప్పుడు క్లాసులున్నప్పుడే నేను మామూలుగా హ్మ్. ఏదైనా క్లాస్ చెప్పడం, మిగతాప్పుడు మౌనం. హ్మ్. చక్కగా మౌన సాధనలో చక్కగా చాలా అద్భుత ఫలితాలుంటాయి. మేము పూర్వం గూడా చాలా సంవత్సరాలు మనం మౌన తపస్సులో ఉన్నాం కనుక, మౌనమే చాలా ఉత్తమం. ఇప్పుడు మనం హిమాలయాల్లో అక్కడ అడవుల్లో ఉంటే మాట్లాడడానికి గూడా అవకాశం ఉండదు. ఎక్కడో ఉంటిమనుకోండి చాలా దూరంలో ఎవరు రారు. అది ఆటోమేటిక్‌గా సాగిపోతుంది. సమాజంలో ఉన్నా గూడా మనం నియమం బెట్టుకొని అట్లాగే చాలా సంవత్సరాలున్నాం. మళ్ళీ ఇప్పుడు గూడా అదే క్లాసున్నప్పుడు క్లాసే చెప్పడం. మిగతాప్పుడు మౌన దీక్షలో ఉంటున్నాం. ఇప్పుడు మీ సందేహాలేమైనా ఉంటే అడగండి. హ్మ్. నమస్కారం స్వామీజీ. క్లాస్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మామూలుగా నమస్కారం. స్వామీజీ ఓ రోజు ఎంత ట్రై చేసినా ఒకరోజు గ్యాప్ వస్తూనే ఉంది అప్పుడప్పుడు మధ్యలో. ఒకరోజు ఇట్లా సరే గట్టిగా చేద్దాం అనుకున్నప్పుడు ఓ 2, 3 డేస్ కంటిన్యూయస్‌గా అవుతుంది. మళ్ళీ గ్యాప్ వస్తుంది. 1, 2 డేస్ అట్లా ఏదో ఒక పనో ఏదో ఒకటి. అంటే ఇప్పుడు ఒకటేంటిదంటే మనకు ఈ యొక్క కలియుగంలో గాని అంతే గదా! స్వల్పచ్చ కాలో బహువచ్చ విఘ్నాః అంటేనే గదా! కాలం అనేది అవును. మనకు ఆయుస్సు తక్కువ. బహువచ్చ విఘ్నాః ఎన్నో విఘ్నాలనేది అనంతం. ఈ కలియుగంలో మనుషులకి ఓపిక తక్కువ, సహనం తక్కువ, అలాగే ఆయుస్సు తక్కువ, అలాగే మనకు అనేక రకాల రోగాలు, అనేక రకాల మనిషికి చంచల స్థితి.
అలాగే ఆయుస్సు తక్కువ, అల్పాయుసులు, బహురోగ పీడితులు, ఓపిక తక్కువ ఉన్న వాళ్ళు, సమయం తక్కువ. ఆ! ఇవన్నీ ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. కానీ అయినప్పటికిని గూడా మనకు ఉన్న దాంట్లోనే సమయాన్ని కేటాయించుకోవాలి. ఇది ముఖ్యమైన పని. దైవ కార్యము. ఆత్మానుభూతి పొందుట కోసం చేసే ఈ ఆత్మ కార్యం అనేది ముఖ్యం. ఈ ఆత్మకార్యం వలన మనము ఆరోగ్యము, శాంతి, ముక్తి 3 లాభాలు పొందుతాం. కనుక మన కోసం మనం తప్పకుండా కేటాయించాలి. ఒకవేళ మనకు సమయం లేని యెడల తప్పనిసరి లాహిరి మహాశయ వారు చెప్పింది ఏమిటంటే, ఒక 12 ప్రాణాయామాలైన మీరు చేసి మీరు ఉండాలి. గ్యాప్ రాకుండా చూసుకోవాలంటారు. కొత్త వాళ్ళు అప్పుడే స్కూలుకి వెళ్తుంటే రోజు డుమ్మాలు కొడుతుంటే ఎట్లుంటుంది? అంటే కంటిన్యూయేషన్ ఉంటే ఎలా ఉంటుంది? అలా. అలాగే టీచర్ అయిన తర్వాత నో ప్రాబ్లమ్. హ్మ్. కొంత ఇది గాదు. అలాగే ఇక్కడ గూడా అంతే అన్నమాట. సాధ్యమైనంత వరకు గ్యాప్ లేకుండా చూసుకోవాలి. అత్యవసరంలో గూడా అభ్యాసం తప్పకుండా ఒక 12 ప్రాణాయామాలైనా చేయాలి. ఇక ఆ రోజు మనకు వీలే అవుతలేదన్నప్పుడు. ఆ గ్యాప్ లేకుండా. కనుక ఇది కనుక వాళ్ళు ఆచరించి చూయించిన మార్గం. నెలలో ఒక 3 రోజులు గూడా వారు అరణ్యానికెళ్ళి చక్కగా ఏకాంత్ బ్యాక్ ప్యాక్ యేసుకొని ఏకాంతంలో ఉండి సాధన చేసుకొనొచ్చేవారు. ఎందుకు? ఎప్పుడో ఒకసారి ఈ దేహం వదలాలి. ఈ దేహం వదిలినప్పుడు కుటుంబం వదలాలి. ఆస్తిపాస్తులు వదలాలి. అన్నీ వదలాలి. మరి ఇప్పటి నుంచే సంసిద్ధమయ్యాలి. అవుతూ ఉండాలి. అట్లా వాళ్ళు చెప్పింది ఏందంటే, ఒకసారి దేహం వదలవలసొస్తే అన్నీ వదలాలి గదా! యాహ్! కనుక ప్రిపేర్ అయ్యి ఉండడం. అట్లా. ఇప్పుడు మనము ఎంతోమంది యజమానులు చనిపోయిన కుటుంబాలున్నాయి. వయసులో గూడా చనిపోయి ఉంటారు. వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటలేరా? 4 రోజులు కష్టమవుతుంది. భార్య, బిడ్డలకి. తర్వాత వాళ్ళేదో మీ నాన్న ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగుంటుండే. అంటే అన్ని సౌకర్యాలున్నాయి. ఇప్పుడు మనం చాలా కష్టం నాయనా అని తల్లి ఏం చేస్తది పిల్లలకి అవేర్‌నెస్ తీసుకొస్తుంది. యాహ్! తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మెల్లగా పని చేస్తారు. పని అభ్యాసం అయితారు. కష్టపడనోళ్ళు గూడా కష్టపడే గుణాన్ని అలవాటు చేసుకుంటారు. సమస్యలే మనిషిని ఆ విధంగా తీర్చిదిద్దుతాయి. ఎలా బ్రతకాలి? ఎట్లా ఉండాలి? ఎట్లా మెలగాలి? ఎట్లా ఉండాలని ఓపిక వస్తది. సహనం వస్తది. కష్టపడే గుణం వస్తది. హార్డ్ వర్క్ చేసే గుణం వస్తుంది. సహనం వస్తుంది. అన్నీ వస్తాయి ఆటోమేటిక్‌గా. తద్వారా వాళ్ళు జీవనోపాధి 4 రోజులు కష్టమైతుంది. తర్వాత అభ్యాసమైనాక ఈజీ అవుతుంది. ఓహో! మాకెవరు లేరు తోడు. మేమే కష్టపడి బ్రతకాలనేది గుణం వాళ్ళలో ఏర్పడుతుంది. తద్వారా వాళ్ళు కష్టపడి ఏదో వాళ్ళ జీవనోపాధి సాగిస్తుంటారు. అది అలవాటు కిందకి అయిపోతుంది. తర్వాత కష్టం అనిపియదు. ఒక సంవత్సరమో, 2 ఏళ్లో ఇబ్బందైనా తర్వాత వాళ్ళకి ఇంగ కష్టాలు అలవాటు కిందకి అయిపోతాయి. కష్టం చేసి సంపాదించి స్వయంగా బ్రతకగలిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు తయారవుతారు. యాహ్! భయమే వాళ్ళని ఆ విధంగా నడిపిస్తుంది. కనుక యజమాని మరి ఇంపార్టెంట్ అయిందా ఇక్కడ? లేదు గదా! ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు. గతంలో వేరే సీఎం, భవిష్యత్తులో ఇంకో వేరే సీఎం. హ్మ్. అలాగే ఇప్పుడు గూడా అంతే. ఏదైనా సరే. కనుక నేను ముఖ్యం అనుకోవడం ఇది. అది అహంకారాన్ని ఇస్తది మనిషిని. కనుక ఎవ్వరు ఇక్కడ ప్రపంచంలో ముఖ్యం కాదు. ఈ దేహం అనిత్యం. ఎప్పుడో ఒకసారి వదిలేది. కనుక మనము ఏమనుకుంటామంటే, నేను లేనిది నడవదు అనుకుంటాం. ఎవ్వరు లేకున్నా నడుస్తుంది సృష్టిలో. మార్పుతో కూడుకున్నది సృష్టి. అంతేనా గదా! అట్లా బోధ దేనికి గూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క గురువులు దేహంతో వస్తారు. మళ్ళా భవిష్యత్తులో ఇంకెవరో వేరే గురువులు మళ్ళీ జన్మ తీసుకొని వస్తారు. అంటే ఒక వివేకానంద స్వామి ఇంకా గొప్ప గొప్ప ఋషులు ఇప్పుడు లేరు గదా! మహానుభావులు. అవునా అవును. గదా! ఇప్పుడుండే గురువులు దేహంతో ఉండేవాళ్ళు ఇప్పుడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు పోతే వీళ్ళుండరు. మళ్ళీ కొత్త గురువులు బోధించడానికొస్తారు. అంతేనా గదా! అవును. మార్పుతో కూడుకున్నది ఇది ఏదైనా. కనుక మనము సాధ్యమైనంత వరకు ఇలా విచారణ జేయడం వలన వైరాగ్యం వస్తది. వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టిపోవడమో ఇది గాదు. అన్నిట్లలో ఉండి అనాసక్తిగా అన్నీ అనుభవించాలి. ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నారు. మీకు బాధ్యతలుంటాయి. కుటుంబము, ఫ్యామిలీ, ఉద్యోగము, బాధ్యతలు, కుటుంబ బాధ్యత స్వీకరించాలి. అన్నీ నిర్వహిస్తూ గూడా ఇది అశాశ్వతం. దేహం అశాశ్వతము, ఆత్మ సత్యం. కనుక ఆత్మానుభూతికై మనం ప్రయత్నం జేయాలి. ఈ బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. ఈ ప్రపంచం మాయతో కూడుకున్నది. మనసు ప్రపంచంలోకెళ్ళేస్తే వెళితే దుఃఖిస్తుంది. మనసు ఆత్మలోకి లయమైతే ఆత్మలో లయమైతే అనంత సుఖం. ప్రపంచంలోకెళ్తే అనంత దుఃఖం. ఇది గుర్తించి విచారణ జేసి రమణ మహర్షుల వారు చెప్పింది విచారణ. వేదాంతం చెప్పిందే వారు చెప్పింది. వేదాంత విచారణ. శంకరాచార్యుల వారు గూడా మనకు వేదాంత చూడామణిలో
మనకు వివేక చూడామణిలో ఇంకా ఎన్నో వేదాంత గ్రంథాలు ఎన్నో రాశారు వారు. ఉపనిషత్తులో కూడా వేదాంత విచారణ వస్తుంది. కనుక ఆ రకంగా మనకు విచారణ అనేది తప్పనిసరి ఉండాలి. మన క్రియాయోగంలో కూడా తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రధానం 3 కలిస్తేనే క్రియాయోగం. తపస్సు అంటే ధ్యానము, స్వాధ్యాయం అంటే వేదాంత విచారణ, ఈశ్వర ప్రధానం అంటే సంపూర్ణ శరణాగతి భగవంతుడికి. మనల్ని మనం అర్పించుకోవడం. ఈ 3 తప్పనిసరి ఉండాలన్నమాట. ఇలా విచారణతోటి మనం సాధన చేస్తే మనసు ఇటట్టు పరిగెత్తదు. ప్రపంచ ఆకర్షణ తగ్గుతుంది. కోరికలు తగ్గుతాయి. సాదాసీదా జీవితం అలవాటైతుంది. ఎప్పుడో ఒకసారి దేహం వదలాలి, ఇవి అశాశ్వతం. అశాశ్వతం వాటి కోసం నేను ప్రాకులాడి వృధా అనేది మనం మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి. అది బాగా విచారణ చేసినప్పుడే అదే అలవడుతుంది. కనుక ఇట్లా విచారణ ఉండాలి, ధ్యానం ఉండాలి, సంపూర్ణ శరణాగతి ఉండాలి. కనుక మనము ఉన్న సమయాన్నే ఒక సమయం ప్రకారంగా, టైమ్ టేబుల్ ప్రకారంగా కేటాయించుకొని తప్పనిసరి మనం ఒక పూట తప్పినా ఉదయం పూట మన చేతిలో ఉంటుంది. ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. ఇక సాయంత్రం అంటే లేట్ వచ్చినా, ఒకవేళ అలసిపోయినరో, టైం దొరకలేదో, లేట్ నైట్ వచ్చినా అది చెప్పనీకి లేదు. కానీ ఉదయం అనేది మన చేతిలో ఉంటుంది. ఎర్లీగా పడుకొని, ఎర్లీగా లేచి సాధన చేసుకోవాలి. కనుక ఇంకా సెలవు దినాల్లో మనం కాస్త సాధనని పెంచుకోవచ్చు. ఒక టైమ్ టేబుల్‌ని ఏర్పాటు చేసుకొని మన దినచర్య రోజు ఈరోజు బిజీ ఉన్నామని మనం తినకుండా ఉండం గదండీ. 100 పనులు పక్కకెట్టి భోంచేస్తాం. అలాగే మనం 100 పనులు పక్కకెట్టి సాధన చూసుకోవాలి. మనం ఎందుకంటే ఈ సాధన చేసేవాళ్ళు పనులు స్పీడ్ ఉంటాయి. ఏకాగ్రతతో చేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతారు. మౌనంలో ఉన్నప్పుడు చూడండి పనులు స్పీడ్ అయితాయి. తక్కువ సమయంలో ఎక్కువ పని చేయగలుగుతాం. మన ఏకాగ్రత మొత్తం ఇంకా వాటి పని మీదనే ఫోకస్ ఉంటుంది. కనుక అట్లా ఆ రకంగా మనం సమయం టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని పనులు చకచకా పూర్తి చేసుకొని సాధన తప్పనిసరి. రోజుకు ఒక పూట అయినా చేయాలి. 2 పూటలు బెస్ట్. 3 పూటలు ఉత్తమం. ఇంకా సెలవు దినాల్లో మనం అవకాశం బట్టి ద్రవాహారం లాంటివి రోజంతా చేసుకోవచ్చు సాధన. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఉన్నారా? నమస్కారం గురువుగారు. నమస్తే తల్లి, చెప్పండి. హిమాలయాలలో ఉన్నప్పుడు కేచరిలో ఉండొచ్చా గురువుగారు? ఉండొచ్చు. కాకపోతే మరి అక్కడ చలి వస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళకు ఆ వేడి అంటే ఎల్లవెల్లల సిద్ధాసనంలో కూర్చున్నప్పుడు గూడా కుండలిని యాక్టివేట్ అయి ఉంటది కాబట్టి ఎల్లవెల్లల తపస్సు కూర్చున్నప్పుడు వాళ్ళలో ఆటోమేటిక్‌గా జఠరాగ్ని వస్తది శరీరం. కేచర్ అనేది కూల్ చేస్తుంది బాడీకి. అమృతాన్ని ఇస్తుంది. కానీ మనకు ఆ సిద్ధాసనంలో ఎప్పుడైతే కూర్చొని కరెక్ట్ సాధన చేసినప్పుడు శరీరం సమశీతోష్ణ స్థితి ఉంటుంది. గురువుగారు, నేను కైలాష్ పరిక్రమ కోసం వెళ్తున్నాను గురువుగారు. అక్కడ కొంచెం డోల్మాల అక్కడ వెళ్ళినప్పుడు కొంచెం తల దిమ్మునన్నట్టు అనిపిస్తదంటే చాలా మంది చెప్తున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు? అక్కడ ఇప్పుడు మీరు యాత్ర వెళ్ళినప్పుడు ఒక వారం రోజులు కేచర్‌లో లేకున్నా పర్వాలేదు. నేననేది హిమాలయ యోగులు కేచర్‌లో ఉంటారా అనేది, అంటే వాళ్ళు ఎల్లవేళలా కేచర్‌లో ఉంటారు. ఇప్పుడు కొత్త భక్తులు వెళ్ళిండ్రనుకోండి, వీళ్ళకి కొంచెం జలుబు, సర్ది లాంటిది చేస్తే 4 రోజులు వదిలిపెట్టండి, ఇబ్బంది లేదు. కాకపోతే పూర్ణ కేచర్ కంటే అర్ధ కేచర్‌లో ఉండొచ్చు. అర్ధ కేచర్‌లో ఉండొచ్చు. ఇంకా ఇదిగా అనిపిస్తే ఏమైనా జలుబు లాంటిది చాలా ఇబ్బందికరంగా ఉంటే కేచర్ లేకుండా నార్మల్‌గా యాత్ర చేసి రావచ్చు. ఏదో 10 రోజులు, 15 రోజులు అంతకంటే ఎక్కువ ఉండదు కదా తల్లి. క్వెషన్ ఏంటంటే గురువుగారు, ఉంటే ఏమన్నా హెల్ప్ అయితదా బ్రీతింగ్‌కి? నాకు మామూలుగా ఇంట్లో మామూలుగా ఇక్కడున్నప్పుడే తల కొంచెం భారంగా అనిపిస్తుంటది తల. ఇక్కడ చూడండి తల్లి, ఇప్పుడు మనకు ఏదేదైతే ఇబ్బంది కలిగిందనుకో, ఇబ్బంది అయిన ఫుడ్ తింటారా మీరు? అజీర్తి ఉంది. అజీర్తి ఉన్నోళ్ళు అజీర్తి కలిగించే ఫుడ్ తింటారా? కందిపప్పు తింటారా? అజీర్తి ఉన్నోళ్ళు? కడుపు ఉబ్బరమై చాలా ఇబ్బంది పడతారు కదా! అప్పుడు వాళ్ళు కందిపప్పు వదిలేస్తారు. లేకపోతే కందిపప్పులో సొరకాయ పప్పు, దోసకాయ పప్పు లేదా ఆకుకూర పప్పు చేసుకుంటారు. చేసుకుంటే అప్పుడు ఈజీగా డైజెషన్ బాగా పనిచేస్తుంది. స్పీడ్‌గా డైజెషన్ అయితుంది. అట్లాగే ఇక్కడ మనకు ఈ కేచరిలో మనకు ఒకవేళ మీకు జలుబు ఎక్కువ చేసినట్టు అనిపిస్తే అక్కడ మీరు ఇది చేయకండి. కాకపోతే మీకు హిమాలయాలో ఉండడానికి జాగ్రత్తలు, చిట్కాలు ఏమైనా ఉంటదని అడగండి. అది కేచరితో అది సంబంధం. చెప్పండి గురువుగారు. మరి అదే అడగాలి. ఇప్పుడు బ్రీతింగ్‌కి ఏమైనా ప్రాబ్లమ్ అయితదేమో ఇది అది అన్నప్పుడు కేచరి జలుబు చేస్తుంటే కేచరి వదిలేసి మామూలుగా ఎళ్లిరండి యాత్ర. మళ్ళీ ఇక్కడికొచ్చినాక మళ్ళీ కేచర్‌లో ఉండి సాధన చేయండి. హిమాలయాలో ఎల్లింపు చేయాలంటే వేడి చేసే భోంచేయాలి. మనం తెలుగు వారికి 3 పూటలు అన్నం తినడం అభ్యాసం. అన్నం తినకూడదు రైస్ అక్కడ. ఎట్టి పరిస్థితుల్లో హిమాలయాల్లో రైస్ తినకూడదు. చపాతీ తీసుకోవాలి. పుల్క. నూనె లేకుండా ఉంటే ఇంకా మంచిది. ఆయిలు, మసాలాలు అనేది వాడకూడదు ఎక్కువ. అయితే
మీకు శరీరంలో హీట్ రావాలంటే కొంత వామ నములుకొని తినండి. వామ నములుకొని తినండి. ఇబ్బంది లేదు. అలాగే కొంచెము జండుం బాంబు లాంటిది తీసుకొని ఈ మాడు భాగం ఉంటది గదా! అక్కడ గాని అరిపాదాలకు, అరికాళ్ళకి, ఈ కంఠం దగ్గర కొన్ని పాయింట్స్ దగ్గర, మెడ దగ్గర ఇక్కడ కొన్ని పాయింట్స్‌ని రాసుకోండి. చలి ఎక్కడెక్కడ అరిచేతులు, అరిపాదాలు గూడా. మంచిగా గ్లౌజులు, సాక్సులు వేసుకోవాలి. మంకీ క్యాప్ ధరించాలి. మంచి స్వెటరు అది ఇది మంచివి వేసుకోవాలి. మంచి అవి మనకు కావాల్సిన మనము కప్పుకోవడానికి గూడా మంచి కంబలి ఇవన్నీ గూడా మంచిగా ఇది వాడాలి. వేడి నీళ్లు మాత్రమే తాగాలి. గోరువెచ్చని నీళ్ళ కంటే ఇంకా కాస్త వేడి ఉన్నా పర్వాలేదు. ఎట్టి పరిస్థితిలో చల్ల నీళ్ళు హిమాలయాల్లో కనిపిస్తున్నాయని తాగకూడదు. అవి అక్కడ తాగేది హిమాలయాల నీళ్ళే కానీ వేడి చేసుకొనే తాగాలి. ఓకే. పని పడితే ఇంత అల్లం, బెల్లం నములుకొని తినండి. ఏదైనా దగ్గు, సర్ది రాకుండా. ఏదైనా దగ్గు లాంటిదొస్తే కరక్కాయ పొడిని ఇంత తీసుకొని వెళ్ళండి. అది నోట్లో వేసుకొని సప్పరిస్తే దగ్గు అనేది ఉండదు. ఇక జలుబు చేయకుండా మనం ఇంత రాత్రిపూట ఇంత వామ లాంటిది నములుకొని తింటే శరీరంలో కొంచెం హీట్ చేసే భోజనమే వేడి వేడిగానే తినాలి. చల్లటి పదార్థాలు అస్సలు తినకూడదు. ఐస్ క్రీములు ఇటువంటివి పొరపాటున తినకూడదు. అట్లా కూల్ డ్రింక్స్ అటువంటివి తాగకూడదక్కడ. కేవలం వేడి నీళ్ళే తాగాలి. అలాగే వేడి వేడి భోజనమే తినాలి ఫ్రెష్‌గా. చల్లటి భోజనం తీసుకోకూడదు. ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి అవి తీసుకోవచ్చు. వాటితో ఏమి ఇబ్బంది కాదు. కనుక అలాగే మీరు చక్కగా కొంత భస్త్రిక ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిది. భస్త్రిక ప్రాణాయామం వలన ముక్కులు క్లీన్ అయితాయి. సైనస్ ప్రాబ్లమ్ పోతది. రెండు ముక్కు రంధ్రాలుగా సమానంగా శ్వాస నడుస్తుంది. అలాగే మీకు లంగ్స్ బలంగా తయారైతాయి. అలాగే శరీరంలో జఠరాగ్ని తగులుతుంది. వేడి వస్తుంది. ఆ చలికి మనకు వేడి చాలా ఉపయోగపడుతుంది. ముక్కులు క్లీన్ ఉంటాయి కాబట్టి శ్వాస మంచిగా నడుస్తుంది. అలాగే మనకు ఈ యొక్క శరీరంలో హీట్ కూడా పెంచుతుంది. చాలా హెల్ప్ అవుతుంది. గురువుగారు భస్త్రిక ప్రాణాయామం తప్పనిసరి చేయాలి. అక్కడ ఉన్నప్పుడు అమ్మ. కూడా చేయొచ్చా గురువుగారు? ఉదయం స్టార్ట్ కాకముందు, నడక స్టార్ట్ కాకముందు అక్కడుండి చేయొచ్చు. చేయొచ్చు. చెయ్యొచ్చు. ఉదయం లేవంగానే మనం మంచి కాలకృత్యాలు తీర్చుకోవాలి మొదలు. ఎంప్టీ స్టమక్ ఉండాలి. ఎంప్టీ స్టమక్ తోటి చక్కగా భస్త్రిక ప్రాణాయామం చేస్తే ముక్కులు క్లీన్ అయితాయి. జలుబు, సర్ది పోతుంది. అలాగే మంచి జఠరాగ్ని చలిలో జీర్ణం కాదు సరిగా ఆహారం. మంచి జఠరాగ్ని రగులుతుంది. అలాగే బాగా ఆకలవుతుంది. అలాగే ముక్కులు క్లీన్ అయితాయి. లంగ్స్ బలంగా ఉంటుంది. శరీరంలో హీట్ పెరుగుతుంది. మీరు చలికాలంలో భస్త్రిక చేసినా చెమటొస్తుంది. అట్లా హిమాలయాల్లో భస్త్రిక, కపాలభాతి ఇవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి గురువుగారు, చేయాలి. హీట్ వస్తుంది శరీరానికి. చలి పోతుంది. మరీ శ్వాస ఆడనట్టు సాధ్యమైనంత అనిపించినప్పుడు వరకు మనకు చలిమంట వేసుకోవడం చాలా మంచిదక్కడ. తప్పకుండా చలిమంటలు వేసుకోవాలి. రూమ్‌లో హీటర్ పెట్టుకోండి. ఇట్లా వేడి నీటి స్నానమే చేయండి. కర్పూరం ఏదో అంటారు, స్మెల్ చేస్తే శ్వాస బాగొస్తుంది అని. అది ఏమైనా ఉందా గురువుగారు అలాంటిది? వస్తుంది. కర్పూరాన్ని కూడా నలిపి కొంచెం శ్వాస పీల్చుకుంటే మంచిదే. ఓకే. అలాగే జిందా తిలస్మాత్ ఉంటది యునాని మెడిసిన్. జిందా తిలస్మాత్ లాంటిది కూడా కొంచెం వేడి నీళ్ళలో లేదా పాలలో 2, 3 డాట్స్ వేసుకొని తాగినట్టయితే సర్ది, కఫము, జలుబు, జ్వరము, చలి జ్వరము ఇవన్నీ పోతాయి. మనకు శరీరంలో హీట్ కూడా పెరుగుతుంది. గురువుగారు, భస్త్రిక కాకుండా మనం ఇప్పుడు సహజ ప్రాణాయామం చేస్తున్నాం కదా గురువుగారు, అది కూడా సరిపోతుందా? చేయొచ్చు. సహజ ప్రాణాయామ చేయొచ్చు. నేననేది ఎంబడే శరీరంలో హీట్ పెరగాలి, హీట్ ముక్కులు పెరగడం. క్లీన్ గావాలి అన్నప్పుడు ఏది చేసే పని అది చేస్తుంది. ఓకే. ఇప్పుడు మనకు శరీరంలో జఠరాగ్ని రగలాలి, లాకపడిన ముక్కులు క్లీన్ గావాలి. సహజ ప్రాణాయామంతో అది సాధ్యం గాదు. ఫోర్స్‌గా చేయాలి. భస్త్రిక హెల్ప్ చేస్తుంది. అట్లా మనం మామూలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో జనరల్‌గా మనం ఉండే ప్రాంతాల్లో అయితే సహజ ప్రాణాయామంతోటి ముక్కులు క్లీన్ అయితాయి, నాడీ శుద్ధి అయితది అంతా ఓకే. కానీ అక్కడ చలి ఉంటది గదా! మనము అభ్యాసం లేదు. కొత్తగా వెళ్ళినాం. ఆక్సిజన్ సరిగ్గా అందదు హిమాలయాల్లో. ఆ పరిస్థితిలో ఈ భస్త్రిక అనేది స్పీడ్ హెల్ప్ అవుతుంది మనకు. నోస్ లాక్ ఉంటాయి గదా! నోస్ లాక్ పడితే అలా క్లియర్ అయిపోతది. ముక్కులు క్లీన్ అయితాయి. అట్లా శరీరంలో వేడి పెరుగుతుంది. వెంటనే రిజల్ట్ స్పీడ్‌గా ఉంటుంది మనకు. అట్లా. ఇప్పుడు మనం మామూలుగా సహజ ప్రాణాయామం ఇక్కడ చేసుకున్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా నాడీ శుద్ధి అటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అక్కడ మనకు స్పీడ్ వెంటనే రిజల్ట్ ఉండాలి కాబట్టి అది చేయండి. ఆహారం గూడా మనకు ప్రతి కూరల్లో వాము వేసుకోవాలి. జీలకర్ర అది అల్లము ఎక్కువ వాడాలి. అక్కడ ఎట్లా హిమాలయాల్లో అల్లం ఎక్కువ వాడుతుంటారు. అక్కడి భోజనము దేశ కాల నియమాన్ని బట్టి భోజనం మారుతుంది. వస్త్రాధారణ మారుతుంది. పరిస్థితులు మారుతాయి. కనుక అక్కడి వేడి భోజనము, వేడి నీళ్లు తాగడము, అలాగే చక్కగా అక్కడ మనం అక్కడి భోజనం పదార్థాలు అక్కడి వాళ్ళ దినచర్యనే మనం అక్కడ పాటించాలి.
ఇక్కడి దినచర్య వెళ్ళి చాలా మంది ఎందుకంటే ఇక్కడ తీసుకున్నట్టు అన్నము తింటారు. అక్కడ జ్వరము అది అన్నము అక్కడ తింటే త్వరగా జీర్ణం గాదు. గురువుగారు కాఠ్మండు హిమాలయాల చపాతీ అక్కడ కిందకి కరెక్ట్. వస్తుందా? ఇప్పుడు కాఠ్మండు అనేది హిమాలయాల కిందకే వస్తుందా గురువుగారు? నేపాల్. కాఠ్మాండులో అది మన వాతావరణం నార్మల్ స్థితిలోనే ఉంటుంది. ఇబ్బంది లేదు. అక్కడ కూడా నార్మల్ అంటే అక్కడ స్థితిలోనే కూడా ఉంటే అన్నం అది మానేసేయాలా నేపాల్ కాఠ్మండూలో? నేపాల్ నేపాల్‌లో కూడా అన్నం మానేస్తేనే అక్కడ మంచిది. తీసుకుంటే ఓకే. మంచిది అభ్యాసం కిందకి అవుతుంది గదా! ఓకే. మెల్లగా. కాకపోతే ఒక పూట రైస్ కొంచెం తీసుకోండి కాఠ్మాండు ప్రాంతంలో గాని, హిమాలయస్‌లో మాత్రం చపాతీ అక్కడి జాగ్రత్తలు అక్కడ వాళ్ళు తీసుకునే ఆహారాలే తీసుకోవాలి. రైస్ తీసుకోకూడదు. పొట్టలో చలి వస్తుంది. ఇబ్బంది అవుతుంది. అట్లా. మంచిది. ఇంకా నెక్స్ట్ ఇంకెవరైనా మీకు ఓం. నెక్స్ట్ ఇంకా మీరెవరైనా మీకేమైనా సందేహం ఉంటే అడగండి. గురుగారు ఇది భస్త్రికా ప్రాణాయామం చేస్తే మైండ్ చల్లగా అయిపోతుంది కదా కేచర్ అక్కర్లేదు. భస్త్రిక కేచర్ అక్కర్లేదు. ఫోర్స్‌గా చేస్తాం గదా! సహజ ప్రాణాయామం చేసుకునేటప్పుడు, క్రియ చేసేటప్పుడు కేచర్ అవసరం. భస్త్రికకి అక్కర్లేదు. నేనున్న ప్లేస్ లో చాలా చలి ఉన్నది. అయితే సైనస్ ఆ! వస్తున్నది. ఏం ఏం ఆ! చేయాలంటారు? చలి ఉన్నప్పుడు సైనస్ ఆటోమేటిక్‌గా వస్తది. ముక్కులు లాకు పడుతుంటాయి. ఇది సహజమే. ఇంతవరకు అయితే అన్నీ చెప్పినా గదా చిట్కాలు. ఏం అంటే చెప్పినా వేడి నీళ్ళు భస్త్రిక తాగాలి, వేడి భోజనం తీసుకోవాలి. అవునండి. తర్వాత ఏది ఆ! విన్నాను మరి విన్నాను. అలాగే ఈ ముక్కులు లాగు పడుతుంటాయి కాబట్టి ఈ భస్త్రిక చేస్తున్నప్పుడు చల్లగా అయిపోతుంది కదా గురుగారు. ఇంకా భస్త్రిక సైనస్. చేస్తే చల్లగా ఎందుకైతదయ్యా? ముక్కులు చీదేయాలి ఏదన్నా వచ్చినా గాని. భస్త్రిక ఓకే. ఓకే. ఫోర్స్‌గా చేసేటప్పుడు ముక్కులోకెళ్ళి నీరు ఇది అది వచ్చేసినా చీదివేయాలి ఒకసారి. ఓకే. వేసి మళ్ళీ చక్కగా భస్త్రిక చేస్తున్నామండి. ఇప్పుడు ఇట్లా పట్టుకున్నామనుకోండి కుడి ముక్కును ఎడమ ముక్కుతోటి. ఆ. అయితే చూసారా? మీ స్లోగా చేస్తూ మీరు అన్నది స్పీడ్ కరెక్టే. పెంచుతూ మళ్ళీ మీ స్లో. అది చేసేటప్పుడు మళ్ళీ రెండోది. మళ్ళీ రెండోది గూడా చేయాలి. ఒకటి చేయొద్దు మళ్ళీ. కానీ కొత్తగా నేర్చుకునేటోళ్ళేంటంటే ఇలా చేయకుండా స్లో నుంచి స్పీడు మళ్ళీ స్లో చేయడం. మళ్ళీ స్లో నుంచి మళ్ళీ స్పీడు మళ్ళీ స్లో చేయడం. ఇట్లా చేయకుండా నార్మల్‌గా అయినా సరే తక్కువ తీసుకోవడం, ఫోర్స్‌గా వదలడం. అది చూడండి ఇగో. తక్కువ తీసుకుంటున్నాము. నెమ్మదిగా తీసుకుంటున్నాము. కానీ వదిలేటప్పుడు మాత్రం ఫోర్స్‌గా లోపల ఉండే కార్బన్స్, మలినాలన్నీ బయటికెళ్ళేటట్టు ఫోర్స్‌గా చేస్తున్నాం. అది చూడ. భస్త్రిక అంటే కొలిమి తిత్తులు. అది పూర్వకాలంలో ఆ యొక్క ఇనుము పని చేసేవాళ్ళు ఇలా మన ఇలా ఊపేవాళ్ళది. కనుక అది మనకు ఆ రకంగా ఎప్పుడైతే లెంగ్స్ బలంగా ఉంటది, ముక్కులు క్లీన్ అయితాయి, సైనస్ ప్రాబ్లమ్ ఉండదు, చలి రాదు, శరీరంలో హీట్ పెరుగుతుంది. చలికాలంలో గూడా ఎక్కువసేపు భస్త్రిక ఒక 15 నిమిషాలు చేస్తే చెమటలొస్తాయి. అప్పుడు స్నానం ఈ చేస్తే బాడీలో ఉండే మలినాలన్నీ ఎళ్ళిపోతాయి. ఈ కపాలభాతి అట్లా. అంటే ఏంది స్వామి? మన ఇది ఇలా గూడా చేయొచ్చు దీన్ని. ఇది పోయేటప్పుడు ఇట్లా మెల్లగా ఓకే. ఇట్లా పిడికిలనాలి. మీరు ఇలా చేస్తే సరిపాయే. బాగా సరే. అభ్యాసం ఉన్నోళ్ళు మాత్రం రిలాక్స్. ఈ కపాలభాతికి మళ్ళీ ఒక డిఫరెన్స్ 5 ఏంది? సెకండ్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ చేయొచ్చు. దీన్ని రకరకాలుగా చేయొచ్చు ఇట్లా. ఇలా దీన్ని చెట్టి రౌండ్‌లో గూడా ఇలా చేయొచ్చు. దీన్ని రకరకాలుగా చేయొచ్చు భస్త్రికని. అట్లా. ఇప్పుడు రకరకాలుగా గూడా మనం ఇట్లా చెప్పినాం గదా! మళ్ళీ ఈ ముక్కు నుంచి ఈ ముక్కు గూడా భస్త్రిక చేయొచ్చు కదా! చూడండి. ఈ ముక్కుతోటి స్లోగా కొంచెం తీసుకుంటున్నా ఈ రెండో ముక్కు నుంచి ఈ ఫోర్స్‌గా వదులుతున్నాం చూడండి. ఫైవ్ టైమ్స్ అయిపోయింది. మళ్ళీ రెండో ముక్కు. స్లోగా తీసుకున్నాం, ఫోర్స్‌గా వదిలాం. దీన్ని కొత్తగా కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసినాక మళ్ళా దీన్ని గూడా స్లో నుంచి మళ్ళీ స్పీడ్ నుంచి మళ్ళీ స్లోగా చేసి నిలిపివేసేది మనకు చేయొచ్చు. కానీ మనము కొత్తలో మామూలుగా ప్రాక్టీస్ చేయండి చాలు. ఒక నెల వరకు. తర్వాత ఇది అభ్యాసమైన తర్వాత మళ్ళీ స్లో నుంచి స్పీడ్ నుంచి మళ్ళీ స్లో. ఇట్లా చేయాలి. దీన్ని కూడా చూసాం.
ఇట్లా మళ్ళీ రెండో ముక్కు కూడా అట్లా. దీన్ని మనం స్లో నుంచి స్లో చేస్తూ మళ్ళీ స్పీడ్ చేస్తూ మళ్ళీ స్లోగా చేయొచ్చు. మామూలుగా కొత్తగా నేర్చుకునేటప్పుడు మామూలుగా ఒక నార్మల్ స్థితిలో చిన్నగా చేయండి సరిపోతుంది. అట్లా. ఈ భస్త్రికని మనం అనేక రకాలుగా చేయొచ్చు. ఈ 2 ముక్కు రంధ్రాలు కూడా చేయొచ్చు. మళ్ళీ 2 ముక్కు సహజంగా కూర్చొని 2 ముక్కు రంధ్రాలు కూడా మనం స్లోగా తీసుకుంటాం, ఫోర్స్‌గా వదులుతాం. స్లో తీసుకుంటాం, ఫోర్స్‌గా వదులుతాం. బలంగా మన కెపాసిటీ ఎంత ఉంటే అంత ఫోర్స్‌గా వదిలేయొచ్చు. అలాగే మనము కపాలభాతిలో మాత్రము ఈ గాలి వదలము. జస్ట్ కంఠం ద్వారా సౌండ్ చేస్తూ మనం జస్ట్ మనం పొట్టను వెనక్కి లాగి వదిలిపెడుతుంటాం. ముక్కు ద్వారా కొంచెం వెళ్ళిపోతుంది ఇక వాయువు. అట్లా. కనుక ఈ కంఠం సమస్యలు పోతాయి. తర్వాత జఠరాగ్ని తగులుతుంది కపాలభాతి తోటి. అలాగే ఇక్కడ మనం ఈ భస్త్రిక ప్రాణాయామం చాలా హెల్ప్ చేస్తుంది. ముక్కులు లాకబడినా, సర్ది చేసినా, అలాగే జలుబు చేసినా, మనకేదన్నా కంఠ కఫం ఉన్నా, అలాగే సైనస్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ పోతాయి. లెంగ్స్ కూడా వీక్‌గా ఉన్నా లెంగ్స్ చాలా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. బాగా జీర్ణశక్తి సమస్య ఉన్నోళ్ళకు జఠరాగ్ని బాగా రగిలి జీర్ణ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. విపరీత ఆకలి కలుగుతుంది. అలాగే ఇంకొకటి చాలా మందికి బాడీ కూడా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. విపరీతమైన చెమటలొస్తాయి శరీరంలో. చక్కగా స్నానం చేస్తే మలినాలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకోటి శరీరంలో వాత శరీరం ఉంటది. కొంతమంది స్టమక్ లావు ఉంటది. ఆటోమేటిక్‌గా ఓ 2 నెలలు చేసినట్టే పొట్ట తగ్గిపోతుంది. వెయిట్ లాస్ అవుతారు. వాతం ఉండి శరీరంలో వాతం తీసేసి శరీరంలో హీట్ జనరేట్ అయితుంది. వాత గుణం వెళ్ళిపోతుంది. అలాగే వాయువాతాలు వెళ్ళిపోతాయి. బాడీ పెయిన్స్ పోతాయి. ఆ శరీరంలో బరువు తగ్గుతుంది కపాలభాతి చేసేవాళ్ళు. ఇది మన భస్త్రిక చేసే వాళ్ళకి. కపాలభాతి, భస్త్రిక 2 చేసిన వాళ్ళకి. వెయిట్ లాస్ అవుతారు ఆటోమేటిక్‌గా. చక్కగా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్కారం గురుగారు. మనము నమస్తే తల్లి. రోజువారీ పనులు చేస్తుండగా మన మనసులో ఏ భావన ఉండాలి? అంటే మనం మెడిటేషన్ చేసేటప్పుడు చేస్తాము. కానీ విడిగా మన ఆఫీస్ కానీ, ఇంకా విడిగా ఇంట్లో వేరే పనులు చేసుకుంటున్నప్పుడు ఏ భావనతో ఉండాలి? దైవ భావన ఉండాలి. ఇష్ట దైవ భావన. ఎలా అంటే లాహిరి మహాశయ కూటస్థ దృష్టి కలిగి ఉండండి అంటే కూటస్థం అంటే ఇప్పుడు మనకు ఆత్మస్వరూపము హృదయంలో ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఆత్మానుభూతి పొందేది ఆజ్ఞ చక్రంలో. ఆత్మానుభూతి పొందేది. కానీ ఇక్కడ కూటస్థ దృష్టి కలిగి ఉండండి అని లాహిరి మహాశయ చెప్తారు. అంటే మీ కూటస్థంలో మనోప్రాణములు నిలుపుకొని ఉండండి. కూటస్థంలో మనోప్రాణములు నిలుపుకుంటే ప్రశాంత స్థితిలో ఉంటాం. మనోప్రాణాలు ప్రపంచంలోకి వెళ్తే దుఃఖంగా ఉంటాం. కోరికలమయం రకరకాలుగా ఇంకా మనకు కోరికల పుట్ట అయిపోతుంది మనసు. అలాగే మనసు ఈ ఆత్మస్థానమైన ఈ యొక్క ఆత్మానుభూతి పొందే స్థానమైన మనకు ఆజ్ఞా చక్రములో మనసు ప్రాణము చక్కగా అంటే శ్వాస చంచల స్థితిలో ఉంటే కోరికలమయం, దుఃఖమయం, ప్రపంచమయం. శ్వాస నిశ్చల స్థితిలో ఉంటే ఆత్మమయం, ఆత్మాకారమయం, ఆనందమయం. కనుక ఇప్పుడు మనసు కూటస్థంలో మనోప్రాణాలు నిలుపుకున్నప్పుడు ప్రశాంతమైన శాంత స్థితిని అనుభవిస్తాం సాధనలో. ఎల్లవేళలా కూడా మనోప్రాణాలని కూటస్థంలో నిలుపుకొని ఉండండి అంటారు. అది ఎలా సాధ్యమవుతుందంటే ఒక నాట్యకర్త భరతనాట్యం చేసేటప్పుడు చక్కగా ఒక కలశం ఉంటుంది. కలశంలో జ్యోతి పెట్టుకుంటుంది. రకరకాల ఈ కాలు తీసి ఇక్కడ పెడుతుంది, చేయి తీసి ఇక్కడ రకరకాల భంగిమలో నాట్యం చేస్తున్నప్పటికీ ఆమె దృష్టి ఎక్కడ ఉంటుంది? కలశంలో ఉండే జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంది. అలా మనం కూడా ఏ పనులు చేస్తున్నా అంటే ఆమె ఏ భంగిమలో నాట్యం చేస్తున్నా, ఎన్ని భంగిమల్లో నాట్యం చేస్తున్నా కలశంలో జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తాం. అలాగే మనం కూడా కూటస్థ జ్యోతి. ఇక్కడ కలశం జ్యోతి ఎందుకంటే సాధనకు వాటికి లింక్ ఉంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాలకు కూడా. కనుక ఆ కలశంలో జ్యోతి కింద పడకుండా వారు భరతనాట్యం చేసేవారు ఎవరైతే బ్యాలెన్స్ చేస్తుంటారో అలాగే మనం కూడా కూటస్థ జ్యోతి మీద, కూటస్థ చైతన్యం మీద దృష్టి చెదరకుండా కూటస్థ చైతన్యం మీద దృష్టి పెట్టుకొని అన్ని పనులు చక్కగా చేయాలి. ఏ విధంగా అయితే భరతనాట్యం చేసేవాళ్ళు
జ్యోతి కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తుంటారో మనం కూడా మన కూటస్థ చైతన్యం మీద దృష్టి చెదరకుండా అన్ని పనులు చక్కగా నిర్వహించాలి. తద్వారా మనం ప్రశాంతంగా ఉంటాం. ఎప్పుడైతే ప్రశాంతంగా పనులు చేస్తామో చక్కగా అయితాయి మన పనులు. ఏకాగ్రతతో ప్రశాంతంగా పనులు చేసినప్పుడు పర్ఫెక్ట్ పనులు చేస్తాము. పర్ఫెక్ట్ ఫలితం పొందుతాం. అలాగే ప్రసన్నంగా ఉంటాం. ఎంత ఒత్తిడికి లోనుగాము ప్రసన్నంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. ఒత్తిడికి లోనుగాము, స్ట్రెస్‌కు లోనుగాము. అట్లా ఆనందంగా పనులు నా కర్మ, నా గ్రహచారం, నా ఇది అని అనుకోకూడదు. అలా కాకుండా శాంతంగా చేయాలి, ప్రేమగా చేయాలి పని. మనం ఆనందంగా చేయాలి పని. కనుక మనకు ఎటువంటి ప్రశాంతంగా ఉండగలుగుతాం. కనుక దైవ భావన, ఆత్మ భావన అనేది చాలా ముఖ్యం. ఎన్ని జపం చేసిండ్రు, ఎంత ధ్యానం చేసిండ్రు, ఎంత తపస్సు అని కాదు. మీరు రోజంతా ప్రశాంత స్థితిలో ఉన్నారా మీరు యోగే. యోగి ఫుడ్ తిన్నారా యోగే మీరు. యోగి జీవన విధానం ఉందా, యోగి లైఫ్ స్టైల్ ఉందా, యోగులు చేసే ధ్యానం చేస్తున్నారా మీరు యోగులే. యోగుల భోజనం తింటున్నారా యోగులే. యోగుల్లాగా మాట్లాడుతున్నారా యోగులే. యోగుల్లాగా ప్రవర్తిస్తున్నారా యోగులే. భోగిలాగా ప్రవర్తిస్తే భోగే. తిండి, నిద్ర, పనులు. యోగిలాగా ప్రవర్తిస్తే తిండి, నిద్ర, పనులు. యోగులే అవుతారు. పూర్వం చదువు రాదు, చదువుకున్న ఇంజనీర్ అయ్యారు. మీరు ఇంజనీరే కదా, చదువు రాని వాళ్ళు అంటారా చెప్పండి. కాకపోతే లేటుగా స్కూల్కి వెళ్ళొచ్చు, అంతేనా? కనుక అలాగే ఇక్కడ అంటే మనం ఎలా ప్రవర్తిస్తున్నామో వాళ్ళమే. కొంతమంది అంటారు జంతువులాగా ప్రవర్తిస్తుంటే, ఏంటయ్యా మీరు జంతువా, ఏంటంటే మీరు జంతువా అంటారా? ఎందుకు చెప్పండి. ఏం అలా తోసుకుంటూ పోతున్నాం, కింద పడుతుంటాం, చూసుకోరా మనుషులని బలంగా తగులుతూ వెళ్తున్నారు, జంతువా మీరు అంటారు. జంతువు అంటే చూడకుండా పోతుంది, డోంట్ కేర్, పోయి తోసుకుంటూ పోతూనే ఉంది. గేదెలు అయితే సైడ్ ఇస్తాయా? వెహికల్ మనం వెళ్తుంటే వెహికల్కి సైడ్ ఇస్తాయా? మనుషులు వస్తే తప్పుకుంటాయా? అంతే కదా. అలాగే మనిషి అట్లా ప్రవర్తిస్తే జంతువా అంటారు. అంటారా అమ్మా? ఇప్పుడు మనుషులు అంటారు, జంతువులంతా ఫీల్ అయినాయంట పాపం. అయ్యో మేము ఎందుకు జంతువులు, మానవుడు మా అంత బరువు మోస్తాడా అని గాడిద అన్నదంట. నా అంత పరాక్రమం ఏనుగు నా అంత బరువులు మోస్తాడా, నా అంత శక్తి ఉందా మనిషి దగ్గర అని ఏనుగు అన్నదంట. నా అంత పరాక్రమం ఉందా అని సింహం అన్నదంట. నా అంత తెలివి ఉందా అని నక్క అన్నదంట. నా అంత బరువు మోస్తారా, గాడిద మోత అంటారు కదా. బరువులు మోయించే వాళ్ళు గాడిదతోటి గాడిద మోత అంటారు. కనుక అలాగే నా అంత స్పీడ్ ఉరుకుతుందా అని గుర్రం అన్నదంట, జింక అన్నదంట. కాంపిటీషన్ మనుషులతోటి. మరి ఎట్లా గ్రేట్ మనిషి ఎందుకు గ్రేటు అంటే, మనిషికి వివేకం ఉంటది, మీకు వివేకం ఉండదు. మనిషికి వివేకం ఉంది కాబట్టి ఏనుగుతో పనులు చేయిస్తున్నాడు, జంతువులతో జంతు ప్రదర్శనశాలలో పనులు చేయిస్తున్నాడు. ఏనుగుతో పనులు చేయించే వాళ్ళు ఒంటెలతో పని చేస్తున్నారు, వ్యవసాయం ఎద్దులతో చేయిస్తున్నారు. ఇవి అడవిలో కూడా బ్రతకగలుగుతాయి. ఎద్దుకు మేత వేస్తున్నాం, నేను పోషిస్తున్నట్టు ఈడ ఉన్నందుకు మనం మేత వేస్తున్నాం. అడవిలో కూడా గడ్డి మేస్తాయి. కానీ వాటికి వివేకం లేదు కాబట్టి మన దగ్గర పని చేస్తున్నాయి. అదే మనిషి అక్కడ వెళ్తే డబల్ శాలరీ, త్రిపుల్ శాలరీ వస్తుందంటే ఆటోమేటిక్గా రెండో రోజు చెప్పకుండా వెళ్ళిపోరా. అలాగే ఇక్కడ కూడా మనిషికి వివేకం అనేది ఉంది, వాటికి వివేకం లేదు. అన్నారంట, చింత చెట్టు తన గుణాన్ని మానుకున్నదా? పులుపే. మామిడి చెట్టు తీపి, గులాబీ చెట్టు పువ్వులో సువాసన, సహజ స్థితి అది. అలాగే జంతువుల్లో కూడా మార్పు అనేది ఉండదు. తపస్సు చేసి భగవంతుని తెలుసుకోగలుగుతాయా, ఆత్మజ్ఞానం పొందగలుగుతాయా జంతువులు? పొందలేవు. కనుక మనిషి ఎందుకు గ్రేట్ అంటే, తనెవరో, తనను పుట్టించిన పరమాత్మ ఎవరో తెలుసుకోగలుగుతారు, ఆత్మజ్ఞానం పొందుతారు. రత్నాకరుడు లాంటి ఒక జంతువు లాంటి మనిషి కూడా వాల్మీకి లాంటి మహా ఋషి కాగలుగుతాడు. అలాగే మామూలు క్రూరమైన మనిషి కూడా ఋషిగా కాగలుగుతారు. అయ్యారు చరిత్రలో ఎంతరో. మనిషి మారగలుగుతాడు, మానవుడి నుంచి మాధవుడు కాగలుగుతారు, కానీ జంతువులు మారవు. అందుకనే జంతువులను మీటింగ్ పెట్టుకున్నాయంట ఒక దగ్గర. ఒక ఋషి దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడితోటి మీటింగ్ అయినాయి. ఎట్లా మానవుడు గ్రేట్ అంటే, మీరు మారలేరు, మనిషి మారగలుగుతాడు. ఒక క్రూరుడైన రత్నాకరుడు, బంతిపోటి దొంగ, తల నరికి నగలు తీసుకునేవాడు, 100 మందిని సంహరించిన వాడు కూడా ఒక ఋషి కాగలిగారు. ఎందుకు? వివేకం చేత గురువుని చేరాడు, విద్య నేర్చుకున్నాడు, వివేకం ద్వారా తపస్సు చేశాడు, తెలుసుకున్నాడు. కనుక మనిషి మారగలుగుతాడు, జంతువులు మారవు. అందుకనే మనిషి గ్రేట్ అన్నారంట. అలా ఎలా కుదురుతండి? మనుషులు అందరు గ్రేటే ఉన్నారా? అందరు ఉత్తమ మానవులే ఉన్నారా అంటే, అది కూడా ఒప్పుకుంటాము, అందరు అలా లేరు. అంటే మా బ్రదర్స్ కూడా అందులో ఉన్నారు కదా అని గాడిద అంటుందంట. అవును, మారని వాడు మీ బ్రదర్స్ ఉన్నారు అంతేనా? ఒరే గాడిద అంటారా ఇంట్లో పిల్లలు 10 సార్లు చెప్తుంది తల్లి, వినకపోతే క్రమశిక్షణ లేని పిల్లల్ని అంటారు కదా, గాడిదలాగా పెరిగినావు, గాడిదలాగా తయారవుతున్నావు నువ్వు అంటారా అన్నారా? అలా ఎందుకంటే, ఓహో మా బ్రదర్స్, మా సిస్టర్స్, ఓహో మానవుల్లో కూడా ఉన్నారని అవి సంబరపడ్డాయంట జంతువులు.
ఆ! మిగతా జంతువులు ఉంటాయి కదా! గాడిద, పంది, గుర్రము, ఏనుగు ఇవన్నీ అట్లా అనుకున్నాయంట. ఓహో! మా బ్రదర్స్, సిస్టర్స్ గూడా మనుషుల్లో ఉన్నారైతే. ఓకే. ఓకే. గ్రేట్ ఇంగ. పర్వాలేదు. కాకపోతే మానవుడు గ్రేటు. తెలివైన వాడు. మారగలుగుతాడు. మరి మారని వాడెవరంటే మీ బ్రదర్సే అని జెప్పారంట. జంతువులతోటి. అలాగే మారనివాడు జంతువుల యొక్క బ్రదర్స్, సిస్టర్సే. కనుక ఆ రకంగా మనము కనుక మానవ జన్మ గ్రేట్. కనుక ఈ కూటస్థ దృష్టి కలిగుండి దైవ భావనతో, ఆత్మ భావనతో అన్ని పనులు చక్కగా చేయండి. మీరు ప్రసన్నంగా ఉంటారు. పనిని పర్ఫెక్ట్ చేయగలుగుతారు. ఆనందంగా ఉంటారు. ఎన్ని పనులు చేసినా మనో వికారం పొందదు. ఏ పనులు ఎన్ని బాధ్యతలు నెరవేర్చినా గాని టెన్షన్‌కు లోనుగాము. ప్రశాంతంగా అన్ని పనులు చేస్తే చక్కగా చేయగలుగుతారు. నెక్స్ట్. నెక్స్ట్ ఇంకెవరైనా ఉన్నారా? కదండి. మేరుదండం అప్పుడప్పుడు నాకు ఒక కర్రలా అంటే భావనలో సాధన చేసినప్పుడు బానే ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా అట్లా అంటే వెనక్కి ఇలా వంగినప్పుడు కర్రలాగా అనిపిస్తుందండి లోపల. ఒక చిన్న పార్ట్. మంచిది. అదే సర్వాంగ అయితే ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మనము మేరుదండం నిటారుగా పెట్టుకొని చక్కగా సాధన చేస్తున్నామో, సాధన చేసినప్పుడు ప్రాణశక్తి అంతా మేరుదండంలో నిండిపోయినప్పుడు కర్ర వెదురు బొంగు గడలాగా స్ట్రాంగ్‌గా తయారవుతుంది. నిటారుగా వంగమన్నా వంగదు. చాలా మంది ఏందంటే కొత్తగా ధ్యానంలోకొచ్చిన వాళ్ళు ఇంకా వేరే క్రియాయోగం చేయకుండా మామూలు నార్మల్ మెడిటేషన్ చేస్తే వాళ్ళకి వంగిపోతుంటారు, వాలిపోతుంటారు, నిద్రపోతుంటారు. క్రియాయోగి వంగమన్నా వంగడు, వాలిపోమన్నా వాలిపోడు. ఎప్పుడైతే ప్రాణశక్తి మేరుదండంలో సుషుమ్నలోకి ప్రవేశించి మేరుదండంలో ప్రాణశక్తిమయమైందో అప్పుడు వంగమన్నా వంగదు శరీరం. కర్ర పీల్చుకపోయినట్టు పీల్చుకొని పోతారు. అది అంటే పర్వాలేదు అట్లా కదండి. అంటే రైట్ మెడిటేషన్ చేస్తున్నామని గుర్తు. సాధన రైట్ సాధన సాగుతుందని గుర్తు. అట్లా. ధన్యవాదాలు గురుగారు. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్లు ఉన్నాయండి? ఎందుకంటే ప్రతి వారం మనం క్లాసు రెగ్యులర్‌గా నడుస్తుంది గనక మనము అందరికీ సమయం గూడా ఎంత మనము తక్కువ సమయం పెట్టుకున్నా సరిపోతుంది. ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటే మరి రెగ్యులర్‌గా ప్రతి ఆదివారం ఉంటాయి కాబట్టి మీరేమైనా డౌట్లున్నా నోట్ బుక్‌లు రాసుకొని గూడా క్లాసులు అడగొచ్చు. సాధన బాగా చేసుకొని మనకు గావాల్సింది లౌకికమైన ఇది కాదు. కష్టాలు, దుఃఖాలు, సమస్యలు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికుంటాయి. వస్తుంటాయి, పోతుంటాయి. అవి లెక్క పెట్టకూడదు. మన యొక్క ఆత్మబలం, మనోబలం పెంచుకొని సాధనా బలాన్ని పెంచుకున్నప్పుడు అది సమస్య అనేది చిన్నగా తోస్తుంది. స్టార్టింగ్‌లో సమస్య ఇట్లా ఉంటుంది. సాధన ఎప్పుడైతే పెంచుకున్నామో సమస్య డౌన్ అయిపోతుంది. అట్లా. కనుక అన్నిటిని సమస్థితిలో తీసుకునే సామర్థ్యం మనకు గలుగుతుంది. ఏదైనా సమత్వం యోగ ఉచ్యతే. కష్టం, సుఖం, లాభం, నష్టం అన్నిటిని సమంగా తీసుకునే గుణం మనకు అలవడుతుంది. అదే యోగం. అన్నిటిని సమంగా తీసుకునే స్థితి కలుగుతుంది. అప్పుడు మన ఎటువంటి బలవత్ దుఃఖాలు గూడా ఏం చేయవంట. సమాధి స్థితి అందుకున్న ఋషిని ఎటువంటి బలవత్ దుఃఖాలు గూడా ఏమీ చేయవు. కనుక ఆ రకంగా అట్లా. ఆనాడు గురు గోవింద్ సింగ్ శిష్యుడు ఒక యోగి ఉండే 12 సంవత్సరాలు తపస్సు చేశారు. వారి పేరు వచ్చేసి ఆహ్, చాలా గొప్ప యోధుడు. ఆయనకు చివరికి మొఘల్ చక్రవర్తులు పడుకొని బండిచ్చారు. శూలాలు కళ్ళలో ఉంటాయి గదా! ఇనుప గోళాలు కళ్ళు పొడిసి కళ్ళు తీశారు, చర్మం ఒడిచారు మతం మారమని. కానీ ఆయన ఆ పని చేయలేదు. చూసారా? ఇంత గూడా చెలించలేదు. అంటే అంత కాన్ఫిడెన్స్ అంత యొక్క ఇది కలిగుంటారు. చూసారా? కనుక గొప్ప గొప్ప మహానుభావులు గూడా ఎందుకంటే మనకి ఎటువంటి బలవత్ దుఃఖాలు, కష్టాలు వచ్చినా ఇంత గూడా మనకు చెలించరు. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళకి గూడా పరమ భక్తులకు గూడా లాయర్ మాషయ్య గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు చనిపోతే ఎప్పుడన్నా ఆయన స్పందించారా చెప్పండి? ఎప్పుడన్నా ఇది అయ్యారా? స్పందించలే గదా! ఎక్కడ. అట్లా. ఆ రకంగా మనం గూడా ఏ మాత్రం గూడా మనము అంటే ఎటువంటి బలవత్ దుఃఖాలు గూడా ఆ యోగిని ఏమీ చేయలేవు. ఎన్ని నదులైనా వచ్చేసి సముద్రంలో కలిసిపోతాయి గదా! కలిసిపోతాయా? కలిసిపోవా? చెప్పండి. కానీ సముద్రంలో వికారం కలగకుండానే అందులో అణిగిపోతాయి. అవునా? కొన్ని చెరువులోకి కొన్ని ఎక్కువ నీళ్లొస్తే పొంగిపోతుంది. కట్ట తెగిపోతుంది. అవునా? సముద్రంలో ఎన్ని నదులొచ్చి కలిసినా చెలించదు. కదలకుండా ఉంటది. తనలో లీనం చేసుకుంటుంది. ఎటువంటి సుఖాలు గాని, దుఃఖాలు గాని యోగిలో ఎటువంటి వికారం కలిగించకుండానే తనలో లీనమైపోతాయి. తనని ఏమీ చేయలేవు. అట్లా యోగి ఒక సముద్రంలాగా మారిపోతున్నాడు క్రియాయోగి. కనుక అట్లా మరి ఇంకొకటి సముద్రానికి కట్ట ఉండదు గానీ తన హద్దు దాటదు. నేను సముద్రాన్ని ఊర్ల మీద వచ్చి పడితే
ఊర్లు నష్టం జరుగుతుంది. కానీ సముద్రానికి కట్ట లేకున్నా తన హద్దు దాటదు. అలాగే యోగికి ఎవరు నియమాలు పెట్టనక్కర్లేదు. తన నియమంలో తానుంటారు. అట్లా. ఆ సాధన, ఆ వివేకమే అతన్ని ఆ మార్గం వైపు నడిపిస్తుంది. అట్లా. ఇంకేమైనా మీకు డౌట్లున్నాయా? సందేహాలున్నాయా? ఆ! హ్మ్. సంతోషం. హ్మ్. ఇంక అందరూ బాగా సాధన జేసుకోండి. ప్రతి ఆదివారం గూడా మనవి క్లాసులుంటాయి. చక్కగా మీరు మన సంస్థకి ఎఫ్‌సిఆర్‌ఏ గూడా యా యాడ్ అయింది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఒక ఫస్ట్ సారి 3 మంత్స్ ఏదో గ్యాప్ తీసుకున్నది. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మీరు అనుకున్నది ఓకే అయిపోయినాయి. వచ్చేసినాయి. తర్వాత ఇప్పుడు మన యొక్క జీ50 ప్రోగ్రామ్స్ మనం అంటే జ్ఞానానంద గమ్యం 50 ప్రోగ్రామ్స్ అని మనము అన్ని జిల్లాలు, రాష్ట్రము, దేశమంతా ఇవన్నీ ఉంటాయి. ప్రపంచమంతా గూడా బ్రహ్మజ్ఞాన భారత్ గావాలి మొదలు. తర్వాత ప్రపంచమంతా కూడా బ్రహ్మజ్ఞానులు గావాలనేది ఆశయంతోటి మనం ఆ కార్యక్రమాలు చేపడుతున్నాము. తర్వాత మనము ఆశ్రమంలో మన యొక్క ఫెస్టివల్స్ గాని, పండుగలు, మన సంస్కృతి, సాంప్రదాయాలు, యజ్ఞ, యాగాలు, పూజలతో పాటు క్రియాయోగాన్ని చక్కగా అందిస్తున్నాం. 11 గంటలకి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి నిత్యం గూడా ఎవరైనా వచ్చేసి విజిటర్స్ వచ్చేసి భోంచేసుకొని వెళ్ళొచ్చు. నిత్యాన్నదానం అన్నపూర్ణాదేవి అమృత హస్తం నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామము, మండలము, తాలూకా, జిల్లాలుగా గూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నాము. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇవి మన ఉగాది 2028 ఉగాది వరకు 250 సెంటర్‌లలో నిత్యాన్నదానాలు జరగాలి. కంటిన్యూయేషన్ నిత్యాన్నదానము జరగాలి. అది మా యొక్క సంకల్పము. ఆ విధంగా మనం పనిచేస్తాం. అలాగే నెక్స్ట్ ఈ యొక్క మనము ఆహ్, ఈ ఎవరు ఏ రూపంలో ఇచ్చినా గాని ప్రతి ఒక్కరికి రిసిప్ట్ అనేది ఇవ్వబడుతుంది. ఇది ఒక్కరి వలన అయ్యేది కాదు. ఇది ఈ చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు ఒక సమిధల్లాగా ఎవరైనా వాలంటరీ సర్వీస్ అందియొచ్చు. ఎవరైనా వస్తు రూపంలో ఏది సహకరించినా గాని వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం అనేది ఉంటుంది. ధన రూపంలో, వస్తు రూపంలో ఏది సహకరించినా గాని వాళ్ళకి రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాలంటరీ సర్వీస్ కూడా అందియొచ్చు. మా ఊర్లో అన్నదానం చేయాలండి. మా జిల్లాలో, మా తాలూకాలో అని ఎవరైనా కోరితే కూడా అక్కడికి వెళ్లి అన్నదానం చేస్తున్నాం. కాకపోతే వాళ్ళు వాలంటరీ సర్వీస్ ఎవరైనా ఉత్సాహం ఉన్నోళ్ళు పాల్గొనొచ్చక్కడ. అట్లా. కనుక అలాగే ఈ యొక్క ఈ యొక్క జీ50 ప్రోగ్రామ్స్‌లో గూడా ఎవరైనా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి వాలంటరీ సర్వీస్ అందియొచ్చు. ఏ రకమైన సేవ అయినా అందియొచ్చు. ఈ మహత్తరమైన కార్యక్రమాల్లో, ఈ అన్ని సేవా కార్యక్రమాల్లో ఆకలి లేని సమాజాన్ని నిర్మించడమే మా యొక్క ఉద్దేశ్యం. మా యొక్క లక్ష్యం. ఎందుకంటే ఒక్కరితోటి సాధ్యమయ్యేది గాదు ఇది. అందరూ కలిస్తే చేసేది. వివేకానంద స్వామి అంటారు, "నా దేశంలో ఒక కుక్క పస్తున్నంత వరకు గూడా నా మతం ఇదే" అంటారు. అంటే వాటి ఆకలిని తీర్చడం. అలాగే ఇంకొకటి ఇక్కడ మనము అనుకుంటాం. ఇప్పుడు అమెరికాలో హోమ్‌లెస్ పీపుల్స్ లేరా? ఉన్నారా? లేరా? ఆకలికి అలమటించేటోళ్ళు లేరా? పెద్ద పెద్ద మహానగరాలు బొంబాయి, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాదు, చెన్నై ఇటువంటి మహా పట్టణాల్లో గూడా తిండికి లేని వాళ్ళు లేరా? ఉన్నారు గదండీ! అట్లా. అందుకనే వారి కోసమే ఉద్దేశించే ఈ యొక్క అన్నపూర్ణాదేవి అమృతాహస్తం నిత్యాన్నదాన కార్యక్రమం అనేది చేపడుతున్నాం. 250 దేశం మొత్తం గూడా 250 సెంటర్స్‌లో నిత్యాన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు గూడా క్రియాయోగం గూడా అంతటా అందించబడుతుంది. వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఎక్కడ ఏ క్లాసులు చేసినా జీ50 ప్రోగ్రామ్స్ గాని, ఎక్కడ మనం క్లాసులు జరిపినా వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెట్టి, వాళ్ళకి వన్ డే క్లాసులు అంతటా ఇచ్చి, వాళ్ళకు థియరీ, ప్రాక్టికల్ అంతా బోధించి, వాళ్ళ సందేహాలని తొలగించి రావడం జరుగుతుంది. చక్కగా మన అన్నదానాలు భారతదేశంలో ఒకటే కాదు. నెక్స్ట్ మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాత అమెరికాలో గూడా మనవి అన్నదానం సెంటర్స్ నడుస్తాయి. నిత్యాన్నదానం. మనది ఏడైనా ఫ్రీ సర్వీస్ ఉంటది. ఎక్కడైనా ఫ్రీ సర్వీసే. ఎక్కడ? అక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని అక్కడ గూడా ఫ్రీ సర్వీసే మనది. అట్లా. ఎవరైనా వచ్చి జైన్ గావచ్చు మన సెంటర్స్‌లలో ఎంతకాలమైనా ఉండి ధ్యానం జేసుకోవచ్చు. వాళ్ళకి భోజనం, అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది. బయట ఎక్కడ క్లాసులు చేసినా అక్కడ గూడా వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి వన్ డే క్లాసు. థియరీ, ప్రాక్టికల్ బోధించి వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం ఎక్కడైనా సరే 25 ఇయర్స్ నుంచి ఇవే సేవా కార్యక్రమాలు 25 ఇయర్స్ నుంచి జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ మనకు రాబోయే భవిష్యత్తులో గూడా అలాగే జరుగుతాయి. అట్లా. మంచి సత్సంకల్పం ఏంటిదంటే మన దగ్గర ఏమి లేనప్పుడు ప్రారంభించిన ఈశ్వరుడు మనకేదో రూపంలో సహకరిస్తూనే ఉంటారు. అట్లా గతంలో గూడా మనము మొదటి నుంచి గూడా ఈ యొక్క మనం ముందు ఈశ్వరుడు అనుగ్రహంతోటి, గురువుల అనుగ్రహంతోటి ఇవి జరుగుతున్నాయి. ఇది మన జూన్ అఖాడాలో విలీనం చేయడం జరుగుతుంది కనుక విలీనం చేయడం జరిగింది మన సంస్థని.
అక్కడి సిద్ధాంతాల ప్రకారం మన సంస్థ నడుస్తుంది కాబట్టి భారతదేశం అంతటా కూడా మన సేవలు కొనసాగుతాయి. కనుక మన క్లాసులు గాని, మన నిత్యాన్నదాన కార్యక్రమాలు గాని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి దేశమంతటా మన కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలా సంతోషం. ఆ దీపిక గారు చాలా రోజుల తర్వాత పాల్గొన్నారు. బాగా సాధన చేస్తున్నారా తల్లి? చేస్తున్నారా? వెరీ గుడ్. చాలా సంతోషం. బాగా అందరూ కూడా బాగా సాధన చేయండి. అందరూ కూడా చాలా సంతోషం. మంచి లోకా సమస్త సుఖినో భవంతు. ఓం